హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక శారీకి బ్రైడల్ క్రోషా కుచ్చు చేస్తున్నానండి. శారీ వచ్చేసి మనకి ఇలా క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ విత్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉందండి. దానికి ఫస్ట్ నేను ఇలా 6 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి, గ్రీన్ కలర్ది. మన నీడిల్ వచ్చేసి తులీప్ కంపెనీ వాళ్ళదండి. నీడిల్ నంబర్ 10 0.75 mm అండి. ఇప్పుడు నేను వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనము శారీకి ఇది వచ్చేసి ఉల్టా అండి, ఇది వచ్చేసి సీదా నుంచే మనము కుట్టుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ శారీకి మనము ముడి అనేది వేసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి మనం థ్రెడ్ని అనేది బ్యాలెన్స్ చేస్తూ ఈ నీడిల్ని ఇందులోకించి ఇలా కుచ్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ తీసుకున్న తర్వాత మనము ఒక నాడ్ అనేది మనము ఇలా థ్రెడ్ని చీరకి ఇట్లా ముడి అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మీరు సింగిల్ క్రోషే పెట్టి కూడా వేసుకోవచ్చు, కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా 2 సార్లు ఇట్లా ముడేసుకున్నాం అనుకోండి, కొంచెం మనకి టైట్గా అనేది అనిపిస్తుంది. ఇలా ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి థ్రెడ్ని అనేది బ్యాలెన్స్ చేస్తూ మనము ఎక్కడైతే దీన్ని ముడి వేసామో సేమ్ అదే ప్లేస్లోకించి ఒక సింగిల్ క్రోషే అనేది ఒకసారి వేసుకున్నాక మళ్ళీ ఎగ్జాక్ట్ దాని పక్కనే ఇంకొక సింగిల్ క్రోషే అనేది వేసుకోవాలండి. వేసుకొని ఫస్ట్ మనము ఇలా 4 చైన్స్ అనేటివి వేద్దాము. ఇది ఎక్కడి వరకు అయితే వస్తుందో చూసుకొని మనం అక్కడ సింగిల్ క్రోషే అనేది వేయాల్సి ఉంటుందండి. 2 3 and 4 ఇది ఎక్కడి వరకు అయితే వస్తుందో చూసుకొని మనము ఇలా సింగిల్ క్రోషే అనేది వేయాలి. ఇలా 4 చైన్స్. ఇప్పుడు ఇలా 3 times 4 చైన్స్ వేసాక ఇప్పుడు నేను వచ్చేసి 6 చైన్స్ వేస్తున్నానండి. ఇప్పుడు 6 చైన్స్ వేసాం కదా, ఇది ఎక్కడైతే వస్తుందో ఇట్లా స్ట్రేట్ చూసుకొని కొంచెం ఇలా బ్యాక్ అనుకొని, ఇది మనం ఇక్కడ ఆర్చ్ కుడతాం కాబట్టి దీన్ని ఇలా కొంచెం దగ్గర కానీ ఇలా వేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 4 చైన్స్ అనేటివి వేయాలి. ఇలా వేసి మళ్ళీ ఇది నీడిల్ని ఇలా మనం స్ట్రైట్గా పెట్టుకొని మనకు 4 ఎక్కడైతే వస్తుందో అలా మనము 4 చైన్స్ అనేది వేయాలి. టైమ్స్ 4 చైన్స్ వేసాక ఇలా 6 చైన్ అనేది వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ 4 చైన్స్ 5 times అనేది వేయాల్సి ఉంటుంది. ఇక్కడ వేసాం కదా 6 1 2 3 4 5. ఇప్పుడు మళ్ళీ నేను 6 అనేది వేస్తున్నానండి. 3 4 5 6 ఇలా ఎక్కడ వరకు అయితే వస్తుందో చూసుకొని కొంచెం ఇలా దగ్గరకు అనుకొని ఇలా 6 చైన్స్ వేసాక మనం కొంచెం స్ట్రేట్ చూసుకొని ఇటు సైడ్ జరుపుకోవాలి. ఇటు సైడ్ జరుపుకొని దీన్ని మళ్ళీ ఒక సింగిల్ క్రోషే అనేది వేయాలి. మళ్ళీ మనము ఇలా 4 చైన్స్ 5 times వేసిన తర్వాత మళ్ళీ 6 చైన్స్ అలా వేసి మొత్తం ఈ లైన్ మొత్తము ఇలానే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఫస్ట్ లైన్ మొత్తము ఇలా అల్లేసుకున్నామండి. ఇప్పుడు సెకండ్ లైన్ అనేది నేను స్టార్ట్ పెడుతున్నాను. ఫస్ట్ మనం ఎక్కడైతే ఫస్ట్ స్టార్ట్ పెట్టామో అక్కడ నుంచి మనము ఈ థ్రెడ్ని ఇలా లాక్కొని సేమ్ దీన్ని కూడా మూడేసుకోవాలి. వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే శారీస్ చాలా బల్క్లో ఉంటున్నాయండి, వీడియోస్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు, సారీ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇలా ముడి వేసుకొని అటాచ్ చేసుకున్నాను కదా, ఎక్కడైతే ముడి వేసామో అక్కడ మనము ఇలా సింగిల్ క్రోషే వేయాల్సి ఉంటుంది 2 times. ఇలా సింగిల్ క్రోషే వేసుకున్నాక మళ్ళీ మనం ఒక 4 చైన్స్ అనేటివి ఇలా వేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే మనము 4 చైన్ వేసి సింగిల్ క్రోషా వేసామో అక్కడ మనము
ఇలా సింగిల్ క్రోషే అనేది వేసుకోవాలి. ఇక్కడ ఏదైతే 4 చైన్ స్పేస్ ఉంటుందో మళ్ళీ మనం ఒక 4 చైన్ వేసి ఇక్కడ మళ్ళీ మనము అటాచ్ చేసుకోవాలి సింగిల్ క్రోషే వేసి. ఇప్పుడు ఏదైతే ఈ 4 చైన్ స్పేస్ ఉందో ఇందులో మనం ఒక సింగిల్ క్రోషే అనేది వేసి మనము ఇక్కడ 15 డబుల్ క్రోషే అనేది వేయాలండి. డబుల్ క్రోషే అంటే నీడిల్ పైన ఒక థ్రెడ్ తీసుకోవాలి, మళ్ళీ ఇందులోకించి వెళ్ళి మళ్ళీ తీసుకుంటే ఇలా 3 వస్తాయి కదా. ప్రతిసారి మనము 2 వాటిలోకి తీస్తే దాన్ని డబుల్ క్రోషే అంటారండి. ఇలా మనము ఇందులో 15 వరకు డబుల్ క్రోషేస్ అనేటివి వేయాలండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇందులో 15 డబుల్ క్రోషెస్ వేసాను. 1 2 3 4 5 6 7 8 9 10 15 వేసాను. ఇందులో 15 డబుల్ క్రోషెస్ వేసాక మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి థ్రెడ్ని బ్యాలెన్స్ చేసుకొని ఎక్కడైతే ఇది 4 చైన్ ఉందో స్పేస్లో ఇక్కడ మనం ఇందులో ఒక సింగిల్ క్రోషే అనేది ఇలా వేసి మళ్ళీ పక్కనే ఉన్న సింగిల్ క్రోషేలో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను 4 చైన్స్ ఇలా వేసి మళ్ళీ 4 చైన్ ఇలా వేసి మళ్ళీ ఇప్పుడు ఇంకో 4 చైన్ వేసి ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ పక్కన 4 చైన్ స్పేస్ ఉందో ఇందులో ఒక సింగిల్ క్రోషే వేసి మనం ఇంతకుముందు 6 ఏదైతే చైన్ వేసామో ఇందులో మళ్ళీ మనము 15 డబుల్ క్రోషే అనేది వేసుకోవాలండి. ఇలానే ఈ లైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 3rd లైన్ అనేది చేస్తున్నానండి. సెకండ్లో మనం ఇలా ఆర్చెస్ అనేటివి చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను సేమ్ కలర్ సేమ్ సిల్క్ థ్రెడ్ 6 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్ తీసుకొని దీన్ని ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను. ఆల్టర్నేట్ కలర్ అనేది సేమ్ మనం ఇంతకుముందు మనము ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనము ఒక నాడ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఒక నిమిషం ఆగు. మనం మళ్ళీ ఇక్కడ థ్రెడ్ని అనేది ఈ ముళ్ళలోకి తీసండి. మనం మళ్ళీ ఇక్కడ మనము టైట్గా ఒక 2 నుంచి 3 నాట్స్ అనేటివి మనము వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా నాట్స్ వేసాక మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి మనం థ్రెడ్ అనేది ఇలా బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ ఇక్కడ నుంచి మనము స్టార్ట్ అనేది పెట్టాలి. ఇక్కడ మనం సింగిల్ క్రోషే అనేది వేసి మళ్ళీ దాంట్లోనే ఇంకొక సింగిల్ క్రోషే అనేది వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనము 4 చైన్ అనేది వేసి ఎక్కడైతే మనం 4 చైన్ స్పేస్ పెట్టామో సింగిల్ క్రోషే వేసామో మళ్ళీ సేమ్ అదే జాగలో ఇంకో సింగిల్ క్రోషే అనేది వేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ 2 3 4 మళ్ళీ ఇక్కడ సింగిల్ క్రోషే వేసి డబుల్ క్రోషే వేద్దామండి. హాఫ్ డబుల్ క్రోషే కాదు, హాఫ్ డబుల్ క్రోషే కాకుండా ఇలా సింగిల్ క్రోషే ఇలా ఆర్చ్ పైన మనం ఏవైతే డబుల్ క్రోషెస్ వేసామో దానిపైన మనము ఇలా సింగిల్ క్రోషే అనేది ఈ ఆర్చ్ చుట్టూరా మనం ఇలా వేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, దీని చుట్టూరా నేను ఇలా హాఫ్ డబుల్ క్రోషే సింగిల్ క్రోషే అనేది వేసానండి. సింగిల్ క్రోషే వేసాక మనం ఎక్కడైతే ఇక్కడ సింగిల్ క్రోషే వేసామో సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ ఇలా సింగిల్ క్రోషే అనేది ఇక్కడ మనం ఎక్కడైతే సింగిల్ క్రోషే వేసామో అండి అక్కడ సింగిల్ క్రోషే వేసి ఈ ఆర్చ్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ 4 చైన్స్ అనేటివి వేసి ఇంకా సేమ్ మనము ఇలానే కంటిన్యూ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది మనకి.
ఇలా వస్తుందండి మనకు ఆర్చ్. దీనిపైన బీడ్స్ అనేటివి నేను ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను శారీకి మొత్తము ఇలా వేసేసానండి. ఇప్పుడు ఈ ఆర్చ్ చుట్టూరా మనము ఇలా బీడ్స్ అనేటివి అల్లుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ బీడ్స్ ఎలా అల్లుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరండి, అందుకే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇలా 4 strands ఆఫ్ కాటన్ థ్రెడ్ ఇలా నీడిల్కి ఎక్కించుకొని ఇలా ముడేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము ఏదైతే ఇప్పుడు మనం 4 chain స్పేస్ ఉందో ఇప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ పెట్టాలండి. ఇక్కడనే మనం వేసిన దానిపైననే ఒక 2 knots అనేటివి ఇలా కంటిన్యూస్ వేసుకొని, ఇప్పుడు నేను యూస్ చేస్తున్న బీడ్స్ వచ్చేసి ఇవ్వండి. ఫస్ట్ మనము ఒక పర్ల్ తీసుకోవాలి, తర్వాత ఒక లాంగ్ బీడ్ తీసుకొని మనము ఏదైతే ఆర్చ్ స్టార్ట్ పెట్టామో, స్టార్టింగ్ మనం ఏదైతే డబుల్ క్రోషా వేసామో దానిపైన దీన్ని ఇలా కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత రివర్స్లో మళ్ళీ మనము నీడిల్ని ఈ లాంగ్ బీడ్లోకి రావాల్సి ఉంటుందండి. తర్వాత మళ్ళీ ఒక పర్ల్ అనేది వేసుకోవాలి. ఇలా పర్ల్కి ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఒక లాంగ్ బీడ్ అనేది ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మనము ఇక్కడ కుట్టిన దాని పక్కనే ఇంకొక సెకండ్ ఆర్చ్ ఉంటుంది కదా, ఆ ఆర్చ్లో కుట్టి మళ్ళీ రివర్స్లో నీడిల్ ఈ లాంగ్ బీడ్లోకి తీయాల్సి ఉంటుంది. మళ్ళీ మనము ఒక పర్ల్ అనేది ఇలా వేసుకుందాము. అంటే ఒక పర్ల్ ఒక లాంగ్ బీడ్ అనేది వేసుకోవాలి. మరి ఇదేంద్ర బాప్రే బాబా. ఇలా ఒక పర్ల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇంకొక లాంగ్ బీడ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకోటి కుట్టుకోవాలండి. ఇలా మనము చివరి వరకు ఇలా కుట్టుకోవాల్సి ఉంటుందండి. కుట్టుకున్న తర్వాత ఇది ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్.